బిగ్ బాస్ సీజన్ 7 కథ కంచికి చేరబోతోంది. ఆదివారంతో తాజాగా బిగ్ బాస్ సీజన్ ముగిసిపోనుంది. బిగ్ బాస్ లేటెస్ట్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారంటూ జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. శివాజీ, ప్రశాంత్, అమర్, అర్జున్, యావర్ అంటూ ఎవరికి తోచిన పేర్లు వారు చెప్తున్నారు. అయితే బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ పక్కన పెడితే ఫినాలే వరకు దూసుకొచ్చిన కంటెస్టెంట్స్ ఆర్థిక అంశాలు కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. శివాజీ మొదలు యావర్ దాకా బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్స్ ఎవరు, ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్లైన్ వేదికల్లో పలు సమాధానాలు లభిస్తున్నాయి. అన్నీ ప్రచారాలే అయినప్పటికీ వీటిలో వాస్తవం ఉండకపోలేదు. కాకపోతే ఎవరు ఎంత డబ్బు తమ ఖాతాలో వేసుకుంటున్నారన్నది ఖచ్చితంగా చెప్పలేం. కేవలం ఓ అంచనాగా మాట్లాడుకుంటే మాత్రం ఒకప్పుడు హీరోగా, తరువాత క్యారెక్టర్ నటుడిగా, ఆ తర్వాత పొలిటీషియన్గా ఎప్పుడూ లైమ్లైట్లో ఉంటూ వచ్చాడు శివాజీ. అందుకే ఆయనకు బిగ్ బాస్ హౌస్లో అందరికంటే ఎక్కువ క్రేజ్ లభిస్తూ వస్తోంది. అందుకు తగ్గట్టే శివాజీ వారానికి 4 లక్షల ఫీజు తీసుకుంటున్నాడట. బుల్లితెర నటుడిగా జనాలకి బాగా పరిచయమున్న ముఖం అమర్దీప్ది. అందుకే ఆయనకు కూడా మొదట్నుంచి ఫాలోయింగ్ బాగానే ఉంది. ఓటింగ్ కూడా అమర్కు భారీగానే నమోదవుతుంది. అందుకే ఆయనకు బిగ్ బాస్ నిర్వాహకులు వారానికి 2.5 లక్షలు చెల్లిస్తున్నారట. రైతు బిడ్డంటూ బిగ్ బాస్ ఆడియన్స్ ప్రత్యేకంగా గుర్తించారు ప్రశాంత్ని. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన కామన్ మ్యాన్ ఈయన. అంతకుముందు అంతగా పాపులారిటీ లేకున్నా బిగ్ బాస్ షోతో బిగ్ ఫాలోయింగ్ పొందాడు. ఫైనల్ విన్నర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రశాంత్ వారానికి ₹1,00,000 తీసుకుంటున్నాడట. ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ షో కంటే ముందు జనానికి అంత పెద్దగా తెలిసిన ఫేసేం కాదు. అయినా హౌస్లోకి ఎంటర్ అయ్యాక క్రమంగా గుర్తింపు పెంచుకున్నాడు. యావర్ 1.5 lakh ఫర్ వీక్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంబట్ అర్జున్ బిగ్ బాస్ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు. అంతేకాదు 2 వారాల ముందే గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించాడు కూడా. అందరికంటే ముందే ఫైనల్ కంటెస్టెంట్గా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన అర్జున్ రోజుకి ₹35,000 చొప్పున రెమ్యునరేషన్ స్వీకరిస్తున్నాడట.